హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ముందుగా మనమైతే నీట్గా మన ఫూట్ని, మన పాదాలని క్లీన్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మనం క్లెన్జర్ యూస్ చేయాలి. ఇంట్లోనే ఈజీగా క్లెన్జర్ని ఎలా చేసుకోవాలో కూడా నేను మీతో చెప్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీట్రూట్ పౌడర్, లెమన్, 1 టూత్ బ్రష్ అండ్ 1 హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ. ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చు. అండ్ టూత్పేస్ట్. దీన్ని తయారు చేసుకునే విధానం చూడండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బీట్రూట్ పౌడర్కి లెమన్ని మనం స్క్వీజ్ చేసుకోవాలి బాగా. లెమన్ వాటర్ అంతా ఇందులో పడేలాగా. ఇప్పుడు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు 1 ఫుల్ షాంపూ మొత్తం వేసేసుకోండి. అండ్ మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. షాంపూ, పేస్ట్, బీట్రూట్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇలా అవుతుంది. చూడండి ఎంత బాగుందో టెక్స్చర్. ఈ నిమ్మకాయని మనం పాడీకుండా దీన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ క్లెన్జర్ ఫినిష్ అయిపోయిన తర్వాత, అంటే వన్స్ మనం క్లెన్జింగ్ ఫినిష్ చేసాక, అంటే కాళ్ళని నీట్గా శుభ్రంగా దీంతో క్లీన్ చేసుకున్నాక మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్లెన్జింగ్ అయ్యే వరకు మనం ఆ ప్యాక్ని డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. లైక్ రిఫ్రిజిరేట్ చేయాలి, కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టొమాటో, 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ 1 ప్యాకెట్ ఫుల్ ఆఫ్ కాఫీ పౌడర్. అండ్ నా దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది, సో నేను ఇది కూడా యాడ్ చేశాను. ఇది లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ. అండ్ ఆల్సో మిల్క్. ఇది శాండిల్ పౌడరు, బాగుంటుందని. ఇఫ్ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక మంచి పేస్ట్లా చేసుకోవాలి. ఇగోండి ఇలా ముందే మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మీరు కూడా ఇలాగే ఇది మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టియండి. తర్వాత ఈ క్లెన్జర్తోని కాళ్ళని బాగా క్లెన్స్ చేసుకోండి. వన్స్ క్లెన్జింగ్ ఫినిష్ అయ్యాక ఈ పేస్ట్ని మీ కాళ్ళకి బాగా, ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో అలా ఫుట్ ప్యాక్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈ వాటర్లో. ఒక 4-5 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుందాం. మీరు దీంట్లో క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. లైక్ అది బాగా ఎక్కువ వాటర్కి అది మనం కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మనం నార్మల్ ఇంట్లో వాడే సాల్ట్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇలా కొంచెం వాటర్ని బాయిల్ చేసుకున్నాను. ఇది లూక్ వామ్ వాటర్. ఈజీగా మీ కాళ్ళని పెట్టగానే మీకు అంత వేడి అనిపించదు, అలానే చల్లగా కూడా అనిపించదు. ఇలాంటి వాటర్నే మీరు చేసుకోండి ట్రై చేసినప్పుడు. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ దిస్. ఇలా కాళ్ళని కొంచెం పెట్టుకోండి. మీకు ఇందులో ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది పెయిన్స్ని అన్నిటినీ తగ్గించి మీకు కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది. అది మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు, సో మేము అది చేయట్లే, నార్మల్ సాల్ట్ యూస్ చేస్తాం. ఓకే, ఇలా కాసేపు కాళ్ళని కొంచెం నీట్గా ఇలా చేసుకున్నాక మనం యూస్ చేసిన ఈ నిమ్మకాయ ఉంది కదా, దీన్నే మనం కాళ్ళకి ఫస్ట్ ఇలా అనుకోవాలి. ఫింగర్స్ దగ్గర మొత్తం టో అంతా ఇలా. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది కొంచెం మన కాళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియాని, లేదంటే ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటినీ చంపగలిగే శక్తి దీనికి ఉంటుంది. సో మనం లెమన్ని యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెయిల్స్, ఫింగర్స్ మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి స్లోగా. మనకి ఎక్కువ ఇక్కడ ఉంటుంది, పాదం దగ్గర ఎక్కువ మనకి
డస్ట్ మొత్తం డెడ్ స్కిన్ అంతా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువగా నడుస్తూ ఉంటాం కాబట్టి చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇలా వీక్లీ ట్వైస్ కానీ లేదా మంత్లీ ఒక 4-5 టైమ్స్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటే మన యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, ఎక్కువగా డిసీజ్ అనేవి మన కాళ్ళ నుంచే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ మన కాళ్ళకి ఇక్కడ అటాచ్ అయిపోయి ఉంటే దీని నుంచి అలా లోపలికి మన స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అలా మనకి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్. బాడీలో అన్నీ ఇంపార్టెంటే, అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ అనే కాదు, బాయ్స్ మెన్ ఎవరైనా ఇట్లని ఇది చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేవే, అంత కెమికల్స్ ఏమి ఉండవు. ఇలాగే సేమ్ సెకండ్ ఫుడ్ కూడా ఇలాగే చేసుకోండి, సెకండ్ లెగ్ కూడా. ఇప్పుడు చూసారు కదా, ఇలా నిమ్మకాయతో మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మన హోమ్ మేడ్ క్లెన్జర్ని ట్రై చేద్దాం. ఇలా మన క్లెన్జర్ పేస్ట్ని టూత్ బ్రష్తో ఇలా, మీ దగ్గర ఒకవేళ ఫుడ్ క్లీన్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే, నేను ముందే నీట్గా నెయిల్స్ కట్ చేసుకున్నానండి. ఒకవేళ ఎక్కువ పెద్ద నెయిల్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఏమైనా ఇచ్చింగ్ కానీ లేదంటే కట్ అయిపోవడం కానీ జరుగుతుంది. సో ముందే నెయిల్స్ అవి తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకోండి వాటర్తో, లెమన్తో, సాల్ట్తో. అండ్ ఇప్పుడు మన ఈ క్లెన్జర్ పేస్ట్ని యూస్ చేద్దాం. ఇలా జెంటిల్గా ఇలా మరీ హార్డ్గా చేయొద్దు, జస్ట్ స్లోగా ఇలా చేసుకోండి. ఎందుకంటే హార్డ్గా చేస్తే మళ్ళీ స్కిన్ అనేది ఇచ్చింగ్ అవ్వడం లేదంటే స్కిన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో స్లోగా జెంటిల్గా ఇలా చేయండి. ట్యాన్ ఉండే వాళ్ళైతే కొంచెం రఫ్గా ఇలా చేసుకోండి. నాకైతే కాళ్ళకి చాలా ట్యాన్ ఉంది. ఫేస్కి ఎంత ట్యాన్ ఉందో కాళ్ళకి కూడా అంతకన్నా ఎక్కువ ట్యాన్ ఉంది. కాలేజ్లో ఉన్నప్పుడు అలా వర్క్ చేయడం వల్ల ఇలా అయిపోయింది. సో నేను ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట చేయడానికి. ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో తీస్తున్నాం. చూసారా, ఇప్పుడు ఇలా నీట్గా ఇలా చేసేసుకున్నాను 2 కాళ్ళకి. ఇది ఒక 10 మినిట్స్ వరకు మీరు ఇలా చేసుకుంటూ ఉండండి, మీకు నచ్చినంతసేపు. ఒకవేళ టైం లేకపోతే ఒక 5 మినిట్స్లో ఇలా చేసేసుకోండి. మోస్ట్లీ సాఫ్ట్ బ్రష్నే చూస్ చేసుకోండి, మరి హార్డ్గా ఉండే బ్రష్ లాంటిది యూస్ చేయొద్దు. నేను ఇదిగోండి ఇలాంటి సెన్సోడైన్ సాఫ్ట్ బ్రష్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను, పాత బ్రషే. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బాగా క్లీన్ చేసుకున్నాక చేతులతో జస్ట్ ఇలా అనండి, అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనకి. ఇలా మొత్తం ఇలా క్లీన్ చేసాక వాటర్లో మీ కాళ్ళని ఇలా డిప్ చేసి మొత్తం క్లీన్ చేసేసుకోండి. చాలామంది రఫ్ క్లాత్స్ అలాంటివి కూడా యూస్ చేస్తారు, ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇలా వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవడం నాకు నచ్చింది అండ్ నాకు ఇది ఈజీ అనిపించింది కూడా. సో నేను ఇది ట్రై చేస్తున్నాను. ఇలా బయటకు తీసి మీరు ఇలా ఎక్కువగా ఇలా రబ్ చేస్తే మీకు డెడ్ స్కిన్ వస్తుంది. ఇలా రబ్ చేయడం వల్ల మీరు అది తెలుస్తుంది, మీరు సెన్స్ అవుతారు. అంటే రిజల్ట్ రాదు, ఇది ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. చూసారా, నాకు ఇక్కడ వస్తుంది, మీకు కనిపించకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది. ఇప్పుడు మంచి వాటర్లో పెట్టి ఇలా క్లీన్ తీసుకుందాం. మంచి వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం. ఓకే, మన క్లెన్జర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలా నీట్గా మొత్తం ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంత వెట్గా ఉన్నది కాస్త డ్రై అయిపోద్ది. అంతే, ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న మన ప్యాక్ ఉంది కదండి, ఫ్రిడ్జ్లోంచి తీసి ఈ ప్యాక్ని ఇలా స్లర్రీగా వచ్చేలాగా చూసుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం అలా మిల్క్ యాడ్ చేసుకోండి.
ఇందులో కావాలంటే మీరు వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది మీ లెగ్స్ని. చేత్తోనే అప్లై చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ కాళ్ళు ఇలా ఉన్నాయి కదా, క్లీన్ చేసుకున్నాక ఈ కాళ్ళకి ఈ పేస్ట్ని రాసుకోవడమే. చల్లగా అనిపిస్తుంది పెట్టుకోగానే, రిలాక్సింగ్గా బాగుంటుంది. మెయిన్లీ ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది అండి కింద ఈ టో. ఇలా మొత్తం అంతా అప్లై చేసేయండి. నేను యూస్ చేసిన వాటిలో హార్మ్ఫుల్ అయితే ఏమీ లేవు. నా స్కిన్కి ఏవైతే పడుతున్నాయి అనుకున్నవే న్యాచురల్వే నేను యూస్ చేశాను. కొంతమందికి పసుపు పడదు, టర్మరిక్, కొంతమందికి అది యూస్ చేస్తే బ్లాక్ అయిపోవడం లేకపోతే హీట్గా అనిపించడం అలా అనిపిస్తుంది. సో అది మీ దాన్ని బట్టి మీ స్కిన్కి సెట్ అయ్యే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. కెమికల్ ఫ్రీ బేస్డ్ కాబట్టి మనం ఏవి యూస్ చేసినా మ్యాక్సిమం పడతాయి అందరికీ. ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో పడలేని ఉంటే అవి స్కిప్ చేయండి. వీటి వల్ల పెద్దగా ప్రాబ్లం రాదు, వెంటనే రిజల్ట్ రాదు. కానీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి పెట్టే బదులు ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకోండి. ఖాళీగా ఉండే అప్పుడు, ఏదైనా బోర్ కొట్టినప్పుడు, స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. డ్రై స్కిన్ ఉన్నోళ్ళు అయితే కొంచెం వెట్గా ఉన్నప్పుడే మీరు క్లీన్ చేసేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి, డ్రై అయ్యేంత వరకు అది ఉంచి అప్పుడు క్లీన్ చేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకోండి. మీకు ఇంకా నేచురల్గా ఉండాలి మాయిశ్చరైజర్ కూడా అనుకుంటే ఇంట్లో బటర్ వెన్న ఉంటే ట్రై చేయండి, లేదా కర్డ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్కి నార్మల్ వ్యాసిలిన్ మాయిశ్చరైజర్ అయినా మీరు యూస్ చేయొచ్చు. ఆయిల్స్ ఏమైనా వాడచ్చు, పారాచూట్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్, లేదంటే ఇంట్లో ఉండే నువ్వుల నూనె, ఏ నూనెనా, ఎడిబుల్ ఆయిల్ ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ట్రై చేశాక మీకు ఎలా వర్క్ చేసిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటివి ఏమైనా టిప్స్ కావాలన్నా, హోమ్ సైన్స్ రెమెడీస్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. ఇలా డ్రై అయిపోయిందని నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. ఇలా గట్టిగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. అక్కడక్కడ లైట్ వాటర్ వేసి ఇలా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేసుకున్నాక ఇలా క్లాత్ ఇలా ట్యాప్ చేసేయండి. అప్పుడు వెట్గా ఉండకుండా డ్రై అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా. క్లీన్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో. కొంచెం స్మూత్గా నీట్గా అనిపిస్తుంది. చేయాల్సిన టైం మనం బాగా రబ్ చేసి, ఇది మోస్ట్లీ మన మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎడిబుల్ ఆయిల్ యూస్ చేయొచ్చు. మా ఇంట్లో నువ్వుల నూనె ఉంది, జింజర్లీ ఆయిల్, సో నేను దీన్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా యూస్ చేయండి, ఎడిబుల్ ఆయిల్ ఏదైనా, పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, మాయిశ్చరైజర్ వ్యాసిలిన్ అయినా వాడుకోవచ్చు. ఇది రాయంగానే మీకు స్మూత్గా అనిపిస్తుంది. ఇలా నీట్గా మసాజ్ చేసుకోండి. మోస్ట్లీ నేను పెడిక్యూర్ ప్రాసెస్ అంతటిని నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వన్స్ మీరు పడుకునే ముందు ఇలా చేసుకొని పడుకుంటే ఆ తర్వాత మనం ఏ వర్క్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా. క్లీన్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో. కొంచెం స్మూత్గా నీట్గా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.